కమ్మ అన్న పదం సామాన్య శకం 1వ శతాబ్దం నుంచి ఉంది. కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో అనేక సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ, పేరికమ్మ, కృష్ణా నదుల మధ్య ఉన్న ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారని, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడి ఉండడంతో ఈ కులానికి కమ్మ అని పేరు వచ్చినట్లు చెబుతారు. ప్రధానంగా దీని ప్రకారం వీరు ఈ ప్రాంతానికి స్థానికులు, వ్యవసాయదారులుగా ఉండేవారు. అనేక మంది కమ్మ కులస్థులైన చరిత్రకారులు రాసిన కుల చరిత్రల్లో మూలాలకు సంబంధించి మరో కథనం వ్యాప్తిలో ఉంది. దాని ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కమ్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులని, సామాన్య శక పూర్వం 184 సంవత్సరంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర శుంగుని కాలంలో పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణానదీ పరివాహక ప్రాంతానికి వలస వచ్చారని చెబుతారు. సంస్కృతంలోని కర్మపదం పాలీ భాషలోని కమ్మగా మారిందని, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారని ఈ ప్రత్యామ్నాయ కథనం చెబుతోంది. ఈ సిద్ధాంతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. మరికొన్ని భేదాలతో ఇటువంటి సిద్ధాంతాలు విరివిగా కనిపిస్తున్నాయి. సామాన్య శకం 10వ శతాబ్దం నుంచి కమ్మవారు కులంగా ఉన్నట్లు ప్రస్తావనలున్నాయి. అయితే కమ్మనాడుకు సంబంధించిన మిగతా వర్గములను కూడా చారిత్రకముగా కమ్మ బ్రాహ్మణులని, కమ్మ కాపులని, కమ్మ కోమట్లని పిలిచేవారు. కాలక్రమంలో ఈ భౌగోళిక చూసిన కమ్మవారికి మాత్రమే కులనామముగా మిగిలిపోయింది. కమ్మవారు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్నారు. అత్యుత్తమంగా వ్యవసాయం చేయగల వారిలో వీరు కూడా ఒకరు. వీళ్ళు నివసించే ప్రాంతాలలో బాగా కృషి చేసి చక్కని పంటలు పండించి ఆయా ప్రాంతాలను సస్యశ్యామలంగా చేశారు. ఆధునిక పద్ధతుల ప్రకారం వ్యవసాయం చేసి ఆదాయం వృద్ధి చేసుకోవడం ద్వారా, అలాగే పొదుపురితనం వల్ల కూడా వీరు సాధారణంగా సిరి సంపదలు కలవారయ్యారు. కాకతీయ సామ్రాజ్యంలో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి అనేక సైనిక పదవుల్లోనూ సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాక కాకతీయ సేనానులు కమ్మ నాయకులైన ముసునూరి ప్రోలయ నాయకుడి నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఓరుగల్లు స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు. కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాక ఓరుగల్లు పేరును, ఓరుగల్లు తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించారు. ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాక విజయనగర సామ్రాజ్యంలో సైనిక విభాగంలోనూ సామంత రాజులుగాను కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకు అనేక హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. అమరనాయకులుగా, దండనాయకులుగా ఉంటూ స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరో పక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. వాసిరెడ్డి, సాయపనేని, పెమ్మసాని, రావెల్ల, యార్లగడ్డ, సూర్యదేవర వంటి కమ్మవారి వంశాలు సంస్థానాలను పరిపాలించాయి. విజయనగర సామ్రాజ్య కాలంలోనూ కాకతీయ కాలంలోనూ ముమ్మరంగా ఆ పైన కొంతమేరకు సైనిక, రాజకీయ పరిపాలన వృత్తుల్లో పనిచేసిన కమ్మవారికి శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగింది. ప్రధానంగా కృష్ణా డెల్టా ప్రాంతంలోని 20% జనాభా, 80% వ్యవసాయ భూమి వీరిదేనని ఒక అంచనా. విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో సైనిక హోదాల్లో పనిచేసిన వీరు దక్షిణాంధ్ర ప్రాంతాలు అంటే నేటి తమిళనాడును ఆక్రమించడంలో సాయం చేశారు. యుద్ధంలో పనిచేసి శాంతి సమయంలో అక్కడే భూములు సాధించుకొని స్థిరపడ్డారు. గణనీయమైన సంఖ్యలో నేటి తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు అప్పటికే ఉన్న వ్యవసాయ భూములను, కొత్తగా అడవులను కొట్టి సాగులోకి తెచ్చిన భూములను సాగు చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాములు పరిపాలిస్తున్న కాలంలో స్థానిక రాజకీయ సంతులన కోసం, రెవెన్యూ వృద్ధి కోసం కృష్ణా డెల్టా నుంచి వలస వచ్చిన కమ్మవారిని నిజాం సాగర్ ప్రాజెక్టు లబ్ధి ప్రాంతాల్లో ఉదారంగా భూములు, రెవెన్యూ హోదాలు ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లోని విస్తారంగా స్థిరపడి వ్యవసాయం చేశారు. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో భూ సంస్కరణల ద్వారాను, రైతాంగ పోరాటాల ద్వారాను గ్రామాల్లో నివసించని భూస్వాములు, బ్రాహ్మణుల నుంచి గ్రామీణ రైతులైన మరికొందరు కమ్మవారికి దక్కాయి. 1960ల మధ్యకాలంలో ప్రారంభమైన హరిత విప్లవం వల్ల పారంపర్యంగాను భూ సంస్కరణలు, రైతాంగ పోరాటం ద్వారా లభించిన భూముల ద్వారాను విస్తారమైన భూ యజమానులుగా, వ్యవసాయదారులుగా ఉన్న కమ్మవారి ఆర్థిక స్థితిని బాగా అభివృద్ధి చేసింది. ఈ భూముల్లో కొన్నింటికి అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం, తర్వాతి భారత ప్రభుత్వం నిర్మించిన నీటిపారుదల వ్యవస్థల వల్ల కాలువల ద్వారా నీటి అందుబాటు ఉండడంతో వ్యవసాయదారులైన కమ్మవారికి సంపద మిగులుతో పాటుగా ఆ దశలో రాబడిలో
స్థిరత్వము పెరిగింది. వ్యవసాయ సంస్కరణలు, హరిత విప్లవం కారణంగా పెరిగిన ధరలకు ఇక్కడ భూమిని అమ్మి ఇతర ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుకూలంగా ఉండి చవకగా దొరికే భూములు కొనుగోలు చేశారు, వాటిని సాగు చేశారు. వ్యవసాయ వలసల్లోనూ కింది స్థాయి కమ్మ వ్యవసాయదారులు కృష్ణా డెల్టాలోని కొద్ది భూములను అమ్ముకొని తెలంగాణ, రాయలసీమల్లోని సాగునీటి సౌకర్యం లేని భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి బోరుబావుల ద్వారా సాగు వృద్ధి చేసుకుని మధ్యస్థాయి వ్యవసాయదారులు అయ్యారు. మధ్యస్థాయి సంపన్న కమ్మ వ్యవసాయదారులు నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు, కేసీ కెనాల్, తుంగభద్ర, పెన్నా నదుల ఆయకట్టుల్లో విస్తారంగా భూములు కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిన్న కమతాలు కలిగిన కమ్మ కుటుంబాలు తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో అంతే మంచినీటి వసతి కలిగిన చవకైన భూములు కొనుగోలు చేసి వలస వెళ్లి మధ్యస్థాయి పెద్ద వ్యవసాయదారులుగా అభివృద్ధి చెందారు. కమ్మవారు 20వ శతాబ్ది రెండవ అర్ధభాగం నుంచి అనేక రంగాల్లో వ్యాపార, ఉద్యోగ హోదాల్లో రాణిస్తున్న పలు కుటుంబాల ఆర్థిక కేంద్రం వ్యవసాయం నుంచి తరలిపోయిన కృష్ణా డెల్టాలోని భూములను పూర్తిగా అమ్ముకోలేదు. అందుకు భిన్నంగా ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన మిగులును భూములకు మళ్లించడం కనిపిస్తుంది. అనేక మంది ఇతర వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల కారణంగా స్వయంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేకున్నా ఈ భూములను కనీసం కౌలుకు ఇచ్చి భూములపై తమ యజమానాన్ని కొనసాగించారు. బ్రిటిష్ ఇండియా భారత ప్రభుత్వాలు కాలువల తవ్వకం, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వంటి వ్యవసాయ సంస్కరణల ద్వారా చేసిన వ్యవసాయ అభివృద్ధి నుంచి లాభం పొంది వలసలతో ఇతర ప్రాంతాల్లోనూ వ్యవసాయ అవకాశాలను అందిపుచ్చుకున్న కమ్మవారు 20వ శతాబ్ది మధ్యభాగం నుంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు సంపదను వికేంద్రీకరించడంలో ఉపకరించాయి. 1960లు, 70ల్లో జరిగిన హరిత విప్లవం ఈ ప్రయత్నాలకు తోడు కావడంతో పెట్టుబడికి మరింత అవకాశం కలిగి వ్యాపారాలను విస్తరించారు. కమ్మవారిలో జమీందారీ ఉన్న కొద్ది కుటుంబాలు స్వాతంత్రం తర్వాత తొలిదశల్లోనే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టారు. అయితే హరిత విప్లవం ఫలితాలిస్తున్న కాలంలోనే వ్యవసాయోత్పత్తుల్లో మిగులును వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో, రవాణా రంగంలో ప్రధానంగా పెట్టుబడులు పెట్టారు. క్రమేపీ ఈ వ్యాపారాలు వృద్ధి చేస్తూ వ్యవసాయం కొనసాగిస్తూనే కేవలం వ్యవసాయంపైనే ఆధారపడాల్సిన స్థితి లేకుండా చేసుకున్నారు. ఉద్యోగ రంగంతో పాటుగా వ్యాపార రంగంలోని వీరి అభివృద్ధి కమ్మవారిని మరింత పట్టణీకరణ, నగరీకరణ చెందేలా హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో తాము స్థిరపడే దిశగా తీసుకువెళ్ళింది. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమలోనూ కమ్మవారి ప్రభావం విస్తరించింది. అగ్ర కథానాయకులు, దర్శకులు, నిర్మాతల్లో వీరి సంఖ్య ప్రబలంగా ఉండడంతో తెలుగు సినిమా రంగ అభివృద్ధిలో గట్టి పాత్ర పోషించారు. ప్రస్తుతం ఇక్కడ కులపిచ్చి కూడా ఎక్కువగానే ఉంది. పత్రికా రంగంలోనూ, తర్వాతి దశలో వచ్చిన టీవీ రంగంలోనూ వీరు గణనీయమైన పెట్టుబడులు పెట్టి అనేక తెలుగు పత్రికలు, టీవీ ఛానళ్లు అధినేతలుగా కొనసాగుతున్నారు. కమ్మవారిలో విద్యాభివృద్ధి వల్ల 1960ల్లో తొలితరం అమెరికా తెలుగు డయాస్పోరాగా వెళ్లిన డాక్టర్లు, ఇంజనీర్లలో కొందరు పెట్టుబడి నైపుణ్యంతో తిరిగి వచ్చారు. వీరు అంతకుముందు కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ వైద్యశాలలు, పరిశ్రమలు స్థాపించి నిర్వహించారు. ఇతర వ్యాపార రంగాల్లోనూ వృద్ధి చెందారు. క్రమేపీ 1991 తర్వాత భారతదేశం సరళీకరణ, ప్రపంచీకరణ జరగడం, 1996 తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను వినియోగించుకుని నియో లిబరైజేషన్ పద్ధతులను ప్రోత్సహించడం వంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కళాశాలలు, కార్పొరేట్ సంస్థల వంటి వాటి స్థాపనలో కమ్మవారు మరింతగా వ్యాపారాభివృద్ధి చేశారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి ఆ రంగంలో విజయం సాధించారు. 20వ శతాబ్దికి ముందు భారతదేశంలో ఇతర వ్యవసాయ కులాలలాగానే వీరిలోనూ అక్షరాస్యత శాతం ఉన్నత విద్య తక్కువగా ఉండేది. 20వ శతాబ్ది తొలి దశకాల నుంచే సాంఘిక చైతన్యం పెరిగి సంఘీభావం మద్దతు కావడంతో అక్షరాస్యత పెరిగింది. ఈ పెరుగుదలలో 20వ శతాబ్ది తొలినాళ్లలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరుల్లో విద్య, ఉద్యోగాలు పెరగాలని బ్రాహ్మణేతరులైన జమీందారులు ప్రారంభించిన బ్రాహ్మణేతరోద్యమ ప్రభావం కూడా ఉంది. కమ్మ మహాజన సభ అన్న కుల సంఘం కమ్మవారిలో విద్యాభివృద్ధి ఆవశ్యకతను విస్తారంగా సుదీర్ఘకాలం చేసిన ప్రచారం త్వరితగతిన వీరిలో విద్యాభివృద్ధి చెందడానికి ఒక ప్రధానమైన కారణంగా నిలిచింది. విద్య కొరకు వీరు అనేక విద్యాలయాలు స్థాపించి తమ వారితో పాటు బ్రాహ్మణేతర సమాజానికి విద్యను చేరువ చేశారు. వీరిలో సంపన్నుల పిల్లల విద్య కోసం అవసరమైన ఖర్చు భరించారు. విద్యాభివృద్ధిని కేంద్రంగా వారు ఏర్పాటు చేసుకున్న విద్యా సంస్థలు, హాస్టళ్ల వంటివి కమ్మవారిలో విద్యాభివృద్ధికి చాలా ప్రోత్సహించాయి. విద్యాభివృద్ధి, అక్షరాస్యత కారణంగా బ్రాహ్మణులు ఆధిక్యతతో ఉన్న ఉద్యోగాలకి క్రమేపీ కమ్మవారు ఇతర వ్యవసాయ కులాలతో పాటుగా సంఖ్యలో పెరుగుతూ వచ్చారు.
20వ శతాబ్ది ఉత్తరార్ధంలో వైద్యం, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యలు సహా అనేక ఉన్నత విద్యా అవకాశాలు స్వీకరించి ఆయా ఉద్యోగాల్లో కూడా పనిచేశారు. స్వాతంత్ర పోరాటంలో పలువురు కమ్మవారు పాల్గొన్నారు. విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించి వచ్చి గాంధీజీ పిలుపునందుకుని ఉద్యోగాలను వదిలి స్వాతంత్రం కొరకు పాటుపడిన వారు ఉన్నారు. అలాంటి వారిలో మాగంటి బాపినేడు, ఎన్జి రంగ, కల్లూరి చంద్రమౌళి, మోటూరి సత్యనారాయణ, ఏర్నని సుబ్రహ్మణ్యం, పర్వతనేని వీరయ్య చౌదరి, గొట్టిపాటి బ్రహ్మయ్య వంటి వారు ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపారు. 20వ శతాబ్ది తొలినాళ్లలో బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం పేరిట ఉద్యోగాలు, విద్య, అధికారం వంటి వాటిలో బ్రాహ్మణేతరులకు జనాభా ప్రాతిపదికన అవకాశం దక్కాలని వాదించిన జస్టిస్ పార్టీకి కొందరు కమ్మవారు మద్దతుగా ఉండేవారు. బ్రాహ్మణులే ఎందుకు పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలు చేయించాలన్న ప్రశ్నపై కొందరు కమ్మవారు అవసరమైన శ్రౌతం, వేదం నేర్చుకుని కమ్మ పురోహితులుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. దీని వెనుక త్రిపురనేని రామస్వామి ప్రోత్సాహం, ఆలోచనలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని పచ్చల తాడిపర్రు గ్రామానికి చెందిన కమ్మ వ్యవసాయదారుడు పిన్నపనేని స్వామయ్య వర్మ 1936లో తాను వితంత వివాహం చేసుకోవడానికి పురోహితుల నిరసన వల్ల ఇబ్బంది పడడంతో తానే వేదాధ్యయనం చేసి కమ్మ పురోహితుడిగా వ్యవహరించాడు. ఇతడే తొలి కమ్మ పురోహితుడన్న పేరు పొందాడు. తాను మరో 20 మంది కమ్మ యువకులకు వేద విద్య నేర్పి వారిని కూడా పురోహితులను చేశాడు. ఈనాటికి యార్లగడ్డ పాపారావు చౌదరి, రావి వెంకట్రావు, పిన్నమనేని గాంధీ, వేముల శ్రీహరి తదితరులు కమ్మ పురోహితులుగా వివాహాలు చేయిస్తూ శిష్యులను తయారు చేస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కాపూరు గోపయ్య అన్న మరో కమ్మ వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆర్య సమాజ ప్రభావానికి లోనై స్వయంగా వేదాంగాలను దశాబ్దాల పాటు అభ్యసించి పండిత గోపదేవ్ శాస్త్రిగా పేరు మార్చుకుని ఉపనీతుడై యజ్ఞోపవేతాన్ని ధరించడం ప్రారంభించాడు. తెలుగునాట ఆర్య సమాజాన్ని స్థాపించి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఆర్య సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. వైదిక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు. పలువురు కమ్మ యువకులను, ఇతర బ్రాహ్మణేతరులను కూడా తన బాటలో నడిపి వారిని ఉపనీతులను చేశాడు. ఇక ప్రతి కులం పైన ఉన్నట్లే కమ్మవారిపైన సామెతలు ఉన్నాయి. పూర్వం నుంచి జనం నోళ్లలో నానుతున్న ఈ సామెతల్లో సాధారణీకరణ కనిపిస్తుంది. క్రమేపీ సమాజంలోని స్థితిగతుల వల్ల ఇవి ప్రాసంగికత కోల్పోతున్నాయి. కమ్మవారి చేతులు కట్టినా నిలబడడు. కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును. కమ్మవారికి భూమి భయపడుతుంది. కమ్మగుట్టు గడప దాటదు. ఇవన్నీ కూడా వాళ్ళకు అనుగుణంగా వచ్చినవే. అంటే కమ్మవాడిని చేతులు కట్టినా నిలబడడు అంటే కమ్మవాడిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేం. ఇక కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును అంటే ఎక్కడైతే కమ్మవారు చేరిపోతారో అక్కడ మిగతా జాతులు ఉండవు. వీళ్ళ పెత్తనం పెరుగుతుంది. ఇక కమ్మవారికి భూమి భయపడుతుంది అంటే కమ్మవారు ఎక్కడున్నా సరే భూమిని కైవసం చేసుకుంటారు. ఇక కమ్మగుట్టు గడప దాటదు అంటే వాళ్ళు అంత యూనిటీగా ఉంటారు. ఎటువంటి రహస్యాన్ని కూడా బయటికి చెప్పరు. ఆ రహస్యం వాళ్ళలోనే ఉంటుంది. అది వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనలో ఒక విషయం ఏదైనా ఉంటే అది ప్రపంచానికి తెలిస్తే కానీ మన కడుపు ఊరుకోదు, లేదంటే మన కడుపు పొంగిపోతుంది. కమ్మవారిలో మాత్రం ఎలాంటి గుట్టు బయట దాటదంట. ఇక కొత్త నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరిగిన, పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తున్న, వృత్తి ఉద్యోగాలకు డిమాండ్ ఉన్న కమ్మవారు వలస వెళ్ళి అక్కడ స్థిరపడడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారంట. ఈ క్రమంలోనే ప్రస్తుత తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు, అమెరికా, కెనడా వంటి దేశాలకు భారీ ఎత్తున వలసలు వెళ్ళి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగులు కానీ, వాణిజ్యవేత్తలుగా కానీ స్థిరపడ్డారు. ప్రస్తుతం తెలుగు డయస్పొరాలలో పెద్ద సంఖ్యలోని వారిలో వీరే ఉన్నారు. అమెరికాలో న్యూజెర్సీ, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల్లో స్థిరపడ్డ వీరు ఉత్తర అమెరికాలోని తెలుగు సాంస్కృతిక సంఘాల్లో ఒకటైన తానాలో ఎక్కువ సంఖ్యలో ఉంటూ సంస్థ నిర్వహణలో కీలకంగా ఉన్నారు. ఇక వీరిపై విమర్శలు కూడా ఉన్నాయి. 1980లో వ్యాపారస్తులైన కమ్మవారు తమ కులానికి చెందిన రాజకీయవేత్తల ఎదుగుదలకు సహకరించారని, 1990లు, 2000లో తమ రాజకీయ ఆధిక్యత వినియోగించుకొని రాజకీయ నాయకులు వ్యాపార రంగంలోని కమ్మవారి విజయాలకు పాక్షిక ధోరణితో సహకారం అందించారని విమర్శలు ఉన్నాయి. పరిశీలనలు కూడా ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి కమ్మకులంతో ముడిపెట్టడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సహా అనేక మంది తెదేపా నాయకులు పలు సందర్భాల్లో బహిరంగంగానే ఖండించారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు సొంత కులానికి చెందిన మీడియా, పారిశ్రామిక సంస్థలు అదే కులం రాజకీయాధికారం సాధించడానికి సహకరించాం, ఆ అధికారాన్ని తిరిగి ఉపయోగించుకోవడం అన్నది ప్రత్యేకించి ఒక కులానికి సంబంధించిన అంశం కాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణమైపోయిన ధోరణిగా చూపిస్తున్నారు. ఇక రాజకీయ విశ్లేషకుడు ఆచార్య కె శ్రీనివాసులు గారు అధికారాన్ని పొందే కులాలకు పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఉండడం, సొంత మీడియా సంస్థలు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి అని విశ్లేషించాడు. ఇది కమ్మవారి గురించి క్లుప్తంగా చరిత్ర.